ఈ రోజు మన ఛానల్లో ఒక బ్యూటిఫుల్ పార్క్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాము. చూడండి, పేరు వచ్చేసి స్వచ్ఛ బడి అని ఉంది. పార్క్ ఏంటి, బడి ఏంటి అనే కన్ఫ్యూజన్ ఉందా? సో అదంతా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిల్లలకి స్కూల్ అయిపోయిన తర్వాత జస్ట్ కాసేపు ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఇదైతే పార్క్ అయితే పెట్టారనమాట. సో చూడండి, లోపల అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. సో గాయ్స్, ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి ఈ విధంగా విజువల్ అయితే ఉంది. చూడండి, కింద బండలు అండ్ మధ్యలో గ్రీనరీ ఎంత బాగుందో చూడడానికి. స్టెప్స్ అలా ఉన్నాయి మనం వాక్ చేయడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎదురుగా కనిపిస్తుంది కదా మీకు ఒక లైక్ దట్ క్లాస్ రూమ్ లాగా అయితే ఉంది. చూడండి, పెద్ద పెద్ద చెట్ల కొమ్మలతో మనకి చిన్న దిమ్మల్లాగా తయారు చేసేసి ఇక్కడైతే డిజైన్ చేశారనమాట, అక్కడక్కడ పెట్టి. అలాగే మనకి బ్లాక్ బోర్డ్ చూసుకుంటే చూడండి, చెక్క కొమ్మలతో డిజైన్ చేసినట్టు ఉంది. సో అలాగే ఫుల్ వ్యూ అయితే ఇక్కడున్న సర్కిల్ వరకు ఇదైతే మనం అయితే చూసుకోవచ్చు అనమాట. ఇదైతే కొంచెం పెద్దవాళ్ళు కూర్చోడానికి ఒక 5 దిమ్మలు అయితే వేశారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి మంచి చెట్లు అయితే ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో చెట్లు, గాలికి అలా ఊగుతున్నాయి. అండ్ లిల్లీ ఫ్లవర్స్ లాగా చిన్న చిన్న పుట్టి ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అలాగే టేన్ తీగ ఒకటి ఉన్నట్టుంది. చూడండి, చూపిస్తాను మీకు ఈ వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది. అది కనిపించిందా? చిన్నది బ్లూ కలర్ లో ఉంది చూడండి, అలా ఫ్లై అవుతుంది. పువ్వు లోపలికి అయితే వెళ్తుంది అనమాట. సో చాలా బాగుంది ఇదైతే. ఎదురుగా ఒక రూమ్ అయితే కనిపిస్తుంది కదా, గ్రిల్ తో ఉన్నది. సో ఈ రూమ్ గురించి చెప్పాలంటే ఇది వచ్చేసి అగ్రికల్చర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం పర్పస్ ఈ రూమ్ అయితే కట్టారనమాట. సో ఇలాంటి 2-3 రూమ్స్ అయితే ఉన్నాయి. ప్రెసెంట్ అయితే ఏం లేదు, ఎందుకంటే ఈ పార్క్ ఇంకా అయితే ఓపెన్ కాలేదు. సో ఎంటీగా అయితే ఉంది. నాకు ఈ పార్క్ లో నచ్చింది ఇదే ఫస్ట్ అనమాట. సో చూడండి, పైనుంచి నీళ్లు ఎలా పడుతున్నాయో. సో ఏ పార్క్ లో నాకు తెలిసి ఇప్పుడు దాకా ఇలాంటిది అయితే ఫౌంటైన్ అయితే ఉండదు. సో నైట్ వ్యూ లో లైటింగ్ కనుక ఉంటే సూపర్ అంటే సూపర్ గా ఉంటది ఈ ఫౌంటైన్ అయితే. ఇదైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఎలా ఉందో పార్క్ మధ్యలో. ఎగ్జాక్ట్లీ పార్క్ మధ్యలో చింతకాయలు అయితే ఉన్నాయి, పెద్ద చింత చెట్టు అయితే ఉంది. సూపర్ గా ఉంది, మన చేతికి అందుతాయి కూడా. సో అలా తీసుకొని తినడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే చిన్న రూమ్ లాగా కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి ఫొటోస్ తీసుకోవడానికి అద్భుతంగా అయితే ఉంటది. ఇదంతా ఇంకా కిడ్స్ ఆడుకోవడానికి చిన్న చిన్న టూల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది చూడండి. అండ్ ఇది వచ్చేసి రౌండ్ రింగ్ అనమాట. సో పైనుంచి ఎక్కి మెల్లగా కింద దిగడానికి నేనైతే చూడండి ఏ విధంగా అయితే ఈ వీడియో అయితే తీసాను. ఇంకా ఇవి వచ్చేసి మనకి జారుడు బల్ల అనమాట. సో మీ అందరికి తెలుసు జారుడు బల్ల అంటే పైకి ఎక్కి దిగడానికి. అండ్ మనకి వాష్రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి, వాష్రూమ్ సపరేట్స్ గా ఒక 4 టాయిలెట్స్ అయితే ఉన్నాయి. సో
ఓవరాల్ పార్క్ అయితే మొత్తం నేనైతే కంప్లీట్ గా చూపించానని నేనైతే అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ పార్క్ అయితే నచ్చింది, సో ఈ అడ్రస్ అయితే నేను చెప్పలేదు కదా, ఇది వచ్చేసి కూకట్పల్లి పాపిరెడ్డి నగర్ లో మనకైతే ఇది ఉంది. ఇంకా అయితే లాంచ్ కాలేదు. మన కూకట్పల్లి ఎమ్మెల్యే సార్ రావాలి అనుకుంటాను, అండ్ రేవంత్ రెడ్డి సార్ అప్రూవల్ అయితే కావాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు.